ఇక రైతు సంక్షేమానికి నేటి నుంచి రైతు పండుగ నేపథ్యంలో నివేదిక విడుదల చేసిన ప్రభుత్వం తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచేలా వారి సంక్షేమ అభ్యున్నతికి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వివిధ పథకాల కింద 54,280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఇయాటి నుంచి పండుగలు చేస్తున్నారట. మరి రైతు బంధు పథకం ఏడవా? రైతు బంధు పథకం గురించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటుంటారండి, ఇక్కడ శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం నివేదిక ఇస్తుందట. సభలో చర్చించి విధి విధానాలు యాసంగి సీజన్ నుంచి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వబోతున్న రైతు భరోసా కింద 30న రైతు సరస్సు, 4 లక్షల మందికి రైతుల రుణమాఫీ, 2 లక్షల లోపు ఉండి వివిధ కారణాలతో మాఫీ కాని వారికి మాత్రమేనట. వీరికి 2,800 కోట్ల రూపాయలు, తర్వాత 2 లక్షలకు పైగా ఉన్న వారికి మళ్ళీ చేస్తారట. యాసంగిలోనూ సన్నాలకు 500 బోనస్ పథకం వర్తింపు. ఇక నుంచి ఏటా పంటలకు 2 పంటలకు ఇవ్వాలని ఆలోచన. గతంలో కూడా ఏటా 2 పంటలకు ఇచ్చేది. మీరు వచ్చిన కొత్తగా మార్పేం లేదు. రైతు బంధువులు ఇక్కడ ఈ బోనస్ సంబంధించిన అంశం కొంత అనుమానం వ్యక్తమవుతుంది. ఎక్కడెక్కడ బోనస్ ఇస్తారో అసలు అర్థం కాని పరిస్థితి. కానీ ఇక్కడ యాసంగి సీజన్, గతంలో వర్షాకాలం సీజన్కి ఇవ్వాల్సిన రైతు భరోసా నాగం పట్టించేసారు. ఇక్కడ విజయోత్సవాలు జరుపుడే కాదు, రైతులకు ఏం చేసినాం అనేది కూడా కొంత ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక్కడ చూస్తే చూడండి, అన్నదాతకు రాష్ట్రాల ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయాన్ని అందించనుంది. రైతు బంధు పేరుతో బీఆర్ఎస్ సాయంలో ఎకరానికి 5,000 ఇవ్వగా, రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ సర్కారు జనవరిలో 2 పంటలకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 2వ వారం నిర్వహించేటువంటి శాసనసభ సమావేశాల్లో చర్చించి విధి విధానాలను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఆలోపే రైతు భరోసాపై బట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించనుంది. ఉపసంఘం నివేదికను రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కూడా చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పాలమూరు రైతు సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30న నిర్వహించే ఈ సదస్సు సందర్భంగా 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వేదిక మీద నుంచి మరో 4 లక్షల మందికి ఇస్తారట. ఎటువంటి 4 లక్షల మందికి? 2 లక్షల లోపు ఉండి వివిధ కారణాలతోని కాని వారికి, రేషన్ కార్డు లేకపోకనో, లేకుంటే పేరు తప్పుబడో, ఇతర వాటికి మాత్రమే. కుటుంబ సభ్య సర్వే ప్రకారంగా భార్య పేరిట, భర్త పేరిట 2 కలిపి కనుక 2 లక్షల లోపు ఉంటే ఆ అంశం తెర మీదకి రాలేదు. ఇంకా ఏమవుతుందో ఏం కథ కూడా అనుమానంగానే ఉన్నది. ఇక బ్యాంక్ ఖాతాలోకి బోనస్ జమ కూడా. వచ్చే ఏడాది రాష్ట్రంలో పంటల బీమా, కోహెడా వద్ద అతిపెద్ద మోడల్ మార్కెట్. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటన. పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3 విడతలుగా రుణమాఫీ చేసింది. ఈ 3 విడతల్లో తెల్ల రేషన్ కార్డు లేనివారు, కుటుంబ నిర్ధారణ కాని వాళ్ళు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పేర్ల పరంగా తప్పులు దొరికినవారు, ఇలా సుమారుగా 3.50 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు. ఈ మేరకు క్రాప్ లోన్ వీవర్ CLW యాప్ నుంచి ప్రత్యేకంగా రూపొందించి సదరు రైతుల వివరాలు నమోదు చేయాలని మండలి వ్యవసాయ అధికారులను బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 29న తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తర్వాత ఏవోలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు సేకరించి సెల్ఫీలు దిగి రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకొని యాప్లో నమోదు చేశారు. ఇక కుటుంబ నిర్ధారణ పూర్తి చేశారు. ఇతర తప్పులను కూడా సరిచేశారు. ఇదిక కెనరా బ్యాంకుతో పాటుగా కొన్ని బ్యాంకులు రాష్ట్రానికి, ప్రభుత్వానికి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు నిర్ణీత వ్యవధిలో ఇవ్వలేరు. దీంతో ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది. ఈ మేరకు 50,000 మంది రైతుల అప్పుల వివరాలను బ్యాంకర్లు సమర్పించారు. దీంతో మొత్తం కలిపి 4 లక్షల మంది రైతులు లెక్క తేలింది. ఈ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి 2,700 కోట్ల రూపాయల నుంచి 2,800 కోట్లు, అంటే వీళ్ళు చెప్పిన ప్రకారంగానే 31,000 కోట్లు. వీళ్ళ మాటలేనండి, 31,000 కోట్లు వీళ్ళు చెప్పారు. ఇప్పటికీ 17,000 కోట్ల రూపాయలు విడుదల చేసినామని వీళ్ళే చెప్తున్నారు. ఇంకా అటు ఇటుగా మళ్ళీ ఏం కావాలి? మళ్ళీ ఒక 14,000 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాలి. కానీ ఇక్కడ ఏమవుతున్నది? మళ్ళా 2,800 కోట్లేనట. అంటే ఇంకా 12,000 కోట్లలో ఎన్ని లక్షల మంది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదో మొత్తం రుణమాఫీ చేస్తామని పాపం ఈ ప్రకటనతో రైతులంతా ఆశపడతారు. కానీ పరిస్థితి లేదు. 2,800 కోట్ల రూపాయలే ఇంకా ఇస్తారని అంటే ఇంకా 1,200 కోట్లు ఇవ్వాలి వాళ్ళు చెప్పిన ప్రకారంగానే. మరి ఆ 1,200 కోట్లు లేదా 1,100 కోట్లు, మరి 1,100-1,200 కోట్ల రూపాయల్లో ఎవరెవరికి ఇస్తారు? ఎవరెవరు ఉంటారు? అందులో ఎన్ని లక్షల మంది కుటుంబాలు ఉంటాయి? ఎంతమంది ఇంకా ఆవేదన చెందాలి? ఎంతమంది ఇంకా రైతులు బాధపడాలి? ఎంతమంది ఇంకా కన్నీరు పెట్టాలి? అర్థం చేసుకోండి. ఇక సో మాటలేమో గంభీరంగా, చేసే పనులు మాత్రం ఆ స్థాయిలో కనబడట్లేదు. ఇక యాసంగిలోనూ సన్నాలకు బోనస్. యాసంగిలో కూడా సన్నవాట్లకు బోనస్ ఇస్తారట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పి కొన్ని చోట్ల ఇస్తుందని చెప్తూనే యాసంగి కూడా ఇస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు. మరి వచ్చేదెంతో, ప్రజలు తీసుకునేంతో
అక్కడ కొనుగోలు కేంద్రాల్లో కొంత స్పష్టత లేదు. కొనుగోలు కేంద్రాలు అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఒకవైపు అయితే ఈ సన్నాలకు బోనస్ ఇస్తున్నాం అనేది ఇంకొక రకంగా చెప్తున్నారు. ఫస్ట్ కొనుగోలు ప్రారంభించి కొనుగోలు కొంత ఆ స్పీడ్ పెంచండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో ప్రభుత్వం మహబూబ్ నగర్లో నిర్వహించి తలపెట్టినటువంటి రాష్ట్ర స్థాయి రైతు సదస్సుకు సర్వం సిద్ధమైంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి రైతు సదస్సు వేదికను అధికారులు సిద్ధం చేశారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల యాంత్రీకరణ పైన అవగాహన కల్పించేందుకు గాను సదస్సు జరిగే ప్రాంగణంలో 155 స్టాళ్లను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ గురువారం నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ రైతు సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సో మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టిరట.